పరిశుద్ధులైన దేవా గొప్ప తండ్రి, మీ నామానికి మనం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. మీ సేవకులు బాగుడవ వైద్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, పిల్లలను బట్టి, కుటుంబాలను బట్టి స్తోత్రాలు, అనుగ్రహించిన సంఘాన్ని, సంఘ సభ్యులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ ప్రియ దాసురాలు, సంఘానికి తల్లి గారు, ప్రభువా, మీ సేవకుల యొక్క మా ప్రభు సత్యమణి గారైన కీర్తిశేషురాలు సున్నపు సుశీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 13 సంవత్సరాల క్రితం తనను పిలుచుకున్నారు. 13 సంవత్సరాల క్రితం పిలుచుకున్న దేవుడము ఈ రోజు వరకు కుటుంబాన్ని మీ కృపతో నింపి విడవకుండా నడిపిస్తున్నారు. తల్లి గారిని కోల్పోవడం ఎంతో లోటు ప్రభు. అయితే తండ్రి, మీరే ఒక తల్లిగా సంఘాన్ని ఆదరిస్తున్నారు, పిల్లలను ఆదరిస్తున్నారు, కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. ప్రభు, ఆ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు వాక్యధ్యానం చేస్తున్నారు. ఈ వాక్యధ్యానం కేవలం ప్రభు వినువారం కాకుండా ఆ వాక్యాన్ని ఆలోచించి గ్రహించి నెమరు వేసుకొని ప్రభు అనుసరించినట్లు కృపను అనుగ్రహించండి. మీ సేవకులైన బాబురావు గారికి ఆరోగ్యము కృపను సాధించండి. మీ రక్తం చేత మా ప్రభు ఆయన మన గాయపడిన ప్రభ కంటిని ముట్టి, మీ గాయపడిన హస్తం చేత తన కంటిని ముట్టి తాకి స్వస్థపరచండి. నడిపిస్తున్న మా ప్రభు ఎవరి సేవకులు క్రమంగా తన సతీమణిని బట్టి వందన కృపతో నింపండి. కొడి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్ర కృపతో నింపండి. నిలబడ్డ నన్ను కనికరించండి, మీ రక్తం చేత కలగండి. నా నడివేది మొదలుకొని ఆడి కాగలు చేసయ్యా. మీ పరిశుద్ధ ప్రశస్త రక్తాన్ని నాకు పరిశుద్ధి, మీ పరిశుద్ధ ప్రశస్త రక్తము చేత నన్ను సంపూర్తిగా కడిగి శుద్ధీకరించి బలమైన కృపతో శక్తితో అభిషేకంతో నన్ను నింపండి. మీ మాటలు మీరు పలికిస్తున్న పలకలుతున్న విరోధంగా పోరాడాలని మాటల ప్రభావం ఎదుర్కోవాల్సిందే. దుష్ట శక్తులు బంధించి వాటిని మీరు న్యాయపరచండి. మీ ప్రజలు మీ వాకు ఆలోచిస్తున్నది వారి విరోధంగా పోరాడాల్సిందే. దుష్ట శక్తులు బంధించి వాటిని న్యాయపరచండి. తోడుకొని వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. జ్ఞానైన ప్రజలు సకాలం అనిపించండి. ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఆలస్యాన్ని, ప్రతి అభ్యంతరాన్ని మీ శక్తి చేత లయపరచండి. మీ కృపాశక్తి అభిషేకం సమృద్ధిగా ఈ స్థలంలో నుంచి మహిమపడము. నన్ను సంపూర్ణంగా మీ ఆధీన స్వాధీనించుకొని మీ నామాన్ని మనం తీసుకున్నాము. మీ శక్తి కలిగిన వాటిని కలిపి వచ్చింది. ప్రార్థన విని అలాగే చేతున్నా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నగరేయుడైన శక్తి కలిగిన నామం ప్రార్థించి స్తుతించి అడిగి ఆమె దేవుడికి మహిమ కలుగుతుందా. పిల్లల చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13 సంవత్సరాల క్రితం కళ్యాణ కీర్తిశేషురాలు శ్రీమతి సున్నపు సుశీలమ్మ గారిని దేవుడు పిలుచుకున్నారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు కృప చేత ఆహరిస్తూ నడిపిస్తున్నాడు. మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటూ కేవలం స్మారక కూడా సందేశమే కాకుండా మరి మనందరికీ ఉపయోగపడే సందేశాన్ని కూడా మనం ఆలోచిద్దాం. మరి ఈ సందర్భంలో ఇక్కడికి రావడానికి కృప చూపుతున్న దేవుని స్తుతులు, ఆహ్వానిస్తున్న బాబురావు గారి కుటుంబానికి ధన్యవాదాలు. మరి ఎవరి సేవకులు కావాలి తన సత్యమైన దేవుడు దీవించిన దాకా కూడి వచ్చిన మీ అందరికీ తెలియజేస్తున్నారు. మరి మాకున్న రకరకాల పరిస్థితులు బట్టి, రకరకాల ఇష్యూస్ బట్టి కొంచెం లేట్ అయిపోయింది. అయినా మీరే బాధపడకండి, మీ దగ్గర సంపూర్ణంగా సమయం గడిపింది ఇదంతా. అర్థమవుతుందా? ఎందుకంటే వాక్యం స్టార్ట్ చేయడమే నా చేతిలో ఉంటుంది, ముగించడం నా చేతిలో ఉంటుంది. బ్రేక్ అయ్యే బండి లాంటిది. అలాగని ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించడం. కొన్ని మాటలు, అవసరమైన మాటలు, మనందరికి అవసరమైన మాటలు, మరి దేవుడు ప్రేరేపించిన మాటలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒక చోట ఒక ఊళ్ళో పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. పండి కదా సౌండ్ వస్తుంది అంటే ఇది కొంచెం ఇబ్బందా రికార్డింగ్కి? సరే సరే పర్లేదు. అయితే దేవుని బిడ్డలారా, ఒక చోట ఒక ఊళ్ళో పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకీ ఆ ట్రాఫిక్ కదలట్లేదు. వెనకాల ఒక వ్యక్తి ఎంతో సేపటి నుంచి తన బండి మీద ఉన్నాడు. బండి మీద ఉంటే ఎంతకీ ట్రాఫిక్ కదలడం లేదు. ఏంటి ఈ ట్రాఫిక్ కదలడం లేదు? ఏం జరిగింది? దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఉంది. ఏంటి ఈ ట్రాఫిక్? ఎందుకు ఇక్కడ జనాలు కదలట్లేదు? ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నాడు అనమాట. ఆశ్చర్యపోతూ అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగారు, బాబు ఏం జరిగింది ఇక్కడ? ఎందుకు ఇంత జనాలు ఉన్నారు? రోడ్ అంతా కిటకిటలాడిపోతుంది. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది అని ఒక వ్యక్తిని, అక్కడ ఉన్న వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఈ ట్రాఫిక్ ఇంత భయంకరంగా ఉండడానికి కారణం ఏంటంటే ముందర ఒకరు చనిపోయి ఉన్నారు. ఎదుర 1 కిలోమీటర్ దూరంలో ఒకరు చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన వ్యక్తిని చూడడానికి వచ్చేసి ఇలాగ ట్రాఫిక్ చాలా కట్టుదిట్టంగా అయిపోయి చాలా మంది ఇక్కడ ఉన్నారన్న. ఆశ్చర్యపోయారట. చనిపోయారా? చనిపోయిన వ్యక్తిని చూడడానికి ఎంతమందా అని ఆశ్చర్యపోయి, ఏది చనిపోయిన వ్యక్తి గొప్ప వ్యక్తి అన్నారంట. అంటే గొప్ప వ్యక్తులు చనిపోతుంది కదా, పెద్ద ట్రాఫిక్ ఉంటుంది, జనాలు పిక్కిరిసి ఉంటాయి. అప్పుడు అన్నాడంటే ఆ వ్యక్తి, కాదండి గొప్ప వ్యక్తి కాదు అన్నాడు. అదే గొప్ప వ్యక్తి కాదంటున్నారు, మరి ఆ వ్యక్తి చనిపోతే ఇంతమంది వచ్చి ఉన్నారేంటి అన్నారంట. మళ్ళీ డౌట్ వచ్చి ఈ వ్యక్తి అన్నారంట, బాగా డబ్బులున్న వ్యక్తి అన్నారంట. కాదండి డబ్బులున్న వ్యక్తి కూడా కాదు. అదేంటి గొప్ప వ్యక్తి కాదన్నారు, డబ్బులున్న వ్యక్తి కాదన్నారు. మరలా అడిగారంట, బాగా చదువుకున్న వ్యక్తి అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నారంట ఊళ్ళోకి వచ్చి, కాదండి పెద్ద చదువుకున్న వ్యక్తి కూడా కాదు అన్నారంట. అదేంటి గొప్ప వ్యక్తి కాదన్నారు, డబ్బులున్న వ్యక్తి కాదన్నారు, బాగా చదువుకున్న వ్యక్తి కాదన్నారు, బహుశా ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటారు అని చెప్పేసి ఆలోచించి, ఆహా మీ ఊరికి సర్పంచ్ అయిపోయేదైనా పెద్ద రాజకీయ నాయకుడా అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నారంట, రాజకీయ నాయకుడు కూడా కాదు. ఇదేంటి గొప్ప వ్యక్తి కాదు, డబ్బులున్న వ్యక్తి కాదు, జ్ఞానం ఉన్న వ్యక్తి కాదు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు, పలుకుబడి ఉన్న వ్యక్తి కాదు, మరి ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఇంతమంది ట్రాఫిక్ ఎందుకు ఇక్కడ? ఇంతమంది జనాలు ఎందుకు ఇక్కడ గుమిగూడి ఉన్నారు? ఇంతగా ఇక్కడ ఎందుకు కిక్కిరిసి ఉన్నారు అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారట, ఆ ఊరికి చెందిన వ్యక్తి, అయ్యా చనిపోయిన వ్యక్తి గొప్ప వ్యక్తి కాదు, చనిపోయిన వ్యక్తి డబ్బులున్న వ్యక్తి కాదు, చనిపోయిన వ్యక్తి పెద్ద జ్ఞానం ఉన్న వ్యక్తి కాదు, చనిపోయిన వ్యక్తి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కూడా కాదు. అయినా జనాలు ఇంతమందికి ఎందుకున్నారంటే చనిపోయిన వ్యక్తి ఒక మంచి వ్యక్తి అన్నారు. దేవునికి హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఒక మంచి వ్యక్తి. దేవుని బిడ్డలారా గమనించండి,
గొప్ప వ్యక్తి కావాల్సిన అవసరం లేదు, మనం మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. ధనవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు, మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు, ఒక మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. రాజకీయ నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు, ఒక మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు. పలుకుబడి ఉండాల్సిన అవసరం లేదు, ఒక మంచి వ్యక్తిగా ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మానవులు ఏంచే గొప్పతనం కంటే మంచితనం గొప్పది. మానవుల జ్ఞానం కంటే మంచితనం గొప్పది. ఒకరి యొక్క సంపద కంటే మంచితనం గొప్పది. ఒకరి యొక్క రాజకీయ నేపథ్యం కంటే మంచితనం గొప్పది. ఒకరి పలుకుబడి కంటే మంచితనం గొప్పది. అందుకే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నారు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూడండి, సుగంధ తైలము కంటే ఏం మేలంట? మంచి పేరు మేలంట. అక్కడ గొప్ప పేరు మేలని ఉందా? లేదు. మంచి పేరు మేలు, మంచి పేరు మేలు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సుగంధం అంటే సెంట్ మన భాషలో, అవునా కాదా? ఒంటికి సెంటు పూసుకుంటాం, ఒంటికి సెంటు రాసుకుంటాం. ఆ సెంటు వాసన కొద్ది కాలం మాత్రమే ఉంటది, అవునా కాదా? ఇప్పుడు ఉదయం సెంటు రాసుకున్నాం అనుకోండి, కొంచెం కాస్ట్లీ సెంట్ అయితే మధ్యాహ్నం వరకు ఉంటది, ఇంకా కాస్ట్లీ సెంట్ అయితే సాయంత్రం వరకు ఉంటది. రేపటి వరకు ఉంటుందా? ఉండదు. సెంటు వాసన గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, లేదంటే 6 గంటలు ఉండొచ్చు, లేదంటే 12 గంటలు ఉండొచ్చు. కానీ 12 గంటల తర్వాత సెంటు వాసన అనేది పోతుంది. కానీ మంచితనం అనేది ఎప్పటికీ నిలుస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కీర్తి చేసిన సుశీలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరూ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, బ్రతికినన్ని రాజులు కొంచెం మంచితనం కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి, అవునా కాదు? మంచితనం కలిగి ఉండడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అవునా? ఏమండి, ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందండి అంటే కొంచెం చెప్తే చాలు, ఏమో నాకేం తెలుసు, వెళ్ళు అనేస్తుంటారు. దేవుని బిడ్డలారా, ఏమండి ఫలానా వ్యక్తి ఊళ్ళో ఉన్నారంటే, ఏమో ఆ ఫలానా వ్యక్తిని అడుగు, నాకేం తెలుసు అనేస్తుంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మనిషిని ఆప్యాయతగా పలకరించడం మంచితనం, ఒక వ్యక్తిని చిరునవ్వుతో పలకరించడం మంచితనం, ఒక వ్యక్తికి నువ్వు గొప్పగాను చిన్న చిన్న హెల్ప్ చేయడం మంచితనం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితం దేనితో నింపబడాలి? మంచితనంతో నింపబడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, అవునా కాదు? కొంతమంది చనిపోయినప్పుడు ఏమంటారు? చనిపోదు పెద్ద అంటే అనకూడదు మైక్లో, కానీ లేదా మంచోడేట్రా అని సనుక్కుంటుంటారు. కొంతమంది చనిపోతేనేమో దేవుని బిడ్డలారా చాలా బాధపడుతుంటారు. అయ్యో, చాలా మంచి వ్యక్తి చనిపోయారు, మా కుటుంబ సభ్యునితో సమానమైన వ్యక్తి ఏమయ్యారు? చనిపోయారు అని చాలా బాధపడుతుంటారు. ఒక దైవజనుడు అన్నారు ఏంటంటే, మనం ఎలా బ్రతకాలి అని అంటే, మనం భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎలా బ్రతకాలి అంటే, మనం చనిపోయిన తర్వాత కాటి కాపరి కూడా మనల్ని చూసి ఏం చేయాలంట? ఏడవాలంట. కాటి కాపరి ఇక్కడ మన విలేజ్లలో కాటి కాపరులు ఉండదు, కానీ పట్టణాలలో కాటి కాపరులు ఉంటారు. వారి పని ఏంటి? అక్కడ బరియల్ చేయడం అన్నమాట. ఎవరైనా చనిపోతే అక్కడ తీసుకెళ్లి వారిని శ్మశానం పాతి పెట్టడము, అలాంటి పని అన్నమాట. అయితే అనేక మంది చనిపోయిన వారు అక్కడికి వస్తుంటారు కనుక వారు చనిపోయిన వ్యక్తుల గురించి పెద్దగా ఏడవరు, ఎందుకంటే వారికి ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది, అవునా కాదా? ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, పెద్ద విచిత్రం కాదు, ఎందుకంటే అనేక మంది ఏమైపోతుంటారు? చనిపోతూ ఉంటారు. అయితే కాటి కాపరి చనిపోయిన వ్యక్తులను చూసి 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 ఇంకా అతనికి ఏడుపు రావడం అనేది ఆగిపోద్ది. కానీ అలాంటి ఏడుపు రాని కాటి కాపరి కూడా మనకి చనిపోయినప్పుడు కనుక ఏడిస్తే ఇంకా అంతకంటే గొప్ప జీవితం ఏమీ లేదు. ఎందుకంటే కాటి కాపరిని కూడా ఏడిపించింది తన జీవితం అంటే, ఆ జీవితం ఎంతో గొప్పది, ఆ జీవితం ఎంతో ధన్యకరమైంది, ఆ జీవితం ఎంతో ఆశీర్వాదకరమైంది. కనుక దేవుని బిడ్డలారా, పుట్టిన ప్రతి ఒక్కరు ఏమైపోతారు? చనిపోతారు. అది పెద్ద విషయము కాదు. జాతస్య మరణం ధ్రువం.
పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు అని భారతదేశ గ్రంథాలు చెబుతున్నాయి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథం కూడా సెలవిస్తుంది. మరణం చూడక బ్రతుకున్నట్టు ఎవరు అనే మాట బైబిల్లో కూడా ఉంది. మరి పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోతాం. ఎక్కువ కాలం ఉండడానికి లోకంలో రాలేదు. సంవత్సరాలు ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోవడానికి రాలేదు. గనుక దేవుని బిడ్డ బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతుకుతాం తెలుసా? ప్రేమతో బ్రతుకుతాం. అవునా కాదు? ఆప్యాయతతో బ్రతుకుదాం. ఒకరినొకరు క్షమించుకొని బ్రతుకుదాం. ఒకరికొకరు మాట్లాడుకుంటూ బ్రతుకుదాం. నేను ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ నేను ఒకసారి ఒకరు చనిపోతే నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే తమ్ముడు చనిపోయాడు. అన్నేమో విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏది విపరీతంగా ఏడుస్తున్నాడంటే, అన్న ఆ తమ్ముడు బ్రతికి ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవంట. వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేవు, మాటలు లేవు. సర్లే, చాలా ప్రేమగా ఉండేవారు. కానీ ఎందుకు వారికి సమస్య వచ్చి పడిందో, ఎందుకు వారికి తగు వచ్చిందో తెలియదు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడడం మానేశారు. కానీ తమ్ముడు అంటే అన్నయ్యకు ప్రేమ చనిపోలేదు. అయితే మాట్లాడడం అయితే మానేశారు. మాట్లాడకుండా చాలా రోజులు, కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి వారు మాట్లాడుకోవడం లేదంట. ఈ అన్నయ్య ఏడుస్తున్నా, అయ్యో తమ్ముడా, నువ్వు ఎంత ఏదైతే చనిపోతావని నేను అనుకోలేదు. నువ్వు చనిపోతావని తెలిస్తే నేను నీతో మాట్లాడి ఉండేవాడిని, నేను నిన్ను క్షమించి ఉండేవాడిని అని బాధపడుతున్నాను. ఆ పక్కనే ఉన్న వ్యక్తి అంటున్నాను, బ్రతుకున్నప్పుడేమో మాట్లాడలేదు, ఇప్పుడు ఏడిస్తే సుఖమండి. అవునా కాదా? ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, నేను ఎవరిని విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు, కానీ చిన్న చిన్న విషయాలను బట్టి ఒకరితో ఒకరు మాట్లాడడం ఆపేస్తుందా? ఒకరంటే ఒకరికి కోపం, ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి బాధ. దేవుని బిడ్డలారా, మనం ఏమన్నా ఇక్కడే ఉండిపోవడానికి వచ్చామా? కొద్ది కాలమే కదా మనం బ్రతుకుతున్నది, కొద్ది కాలమే కదా మనం జీవిస్తున్నది. ఈ కొద్ది కాలం ఒకరు ప్రేమ కలిగి ఉండలేమా? ఒకరినొకరు క్షమించలేమా? ఒకరిపైన ఒకరు అసూయ చెందకుండా ఉండలేమా? ఒకరిపై ఒకరు కక్షలు సాధించకుండా ఉండలేమా? దేవుణ్ణి అడగాలి, ప్రభువా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభువా, నన్ను వలన పొరుగు వారిని ప్రేమించే మనస్సు నాకు అనుగ్రహించండి ప్రభువా, అలాంటి హృదయం నాకు అనుగ్రహించండి ప్రభువా అని దేవుణ్ణి ఏం చేయాలి? వేడుకోవాలి. దేవుని దృష్టి. ఎందుకంటే బ్రతికేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో ఎవరు లోకాన్ని విడిచి వెళ్తారో ఎవరికి తెలియదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. చిన్న వయసే కదా, చాలా సంవత్సరాలు బ్రతుకుతారేమనుకుంటాం, కానీ తప్పమని చనిపోవచ్చు. పెద్ద వయసే కదా, దేవుడు అతను పిలుచుకుని అతనే బ్రతుకుండొచ్చు. నాకు తెలిసిన విషయం ఏంటి తెలుసా? కోవిడ్ టైంలో ఇద్దరికి భార్య భర్తలు కోవిడ్ వచ్చింది. భార్య ఏమో ఆరోగ్యంగా ఉంటుంది, భర్తనేమో చాలా బలహీనంగా ఉంటాడు. మేమందరం ఏమనుకున్నామంటే, ఇంకా బలహీనంగా ఉన్న భర్త చచ్చిపోతాడేమో పాపము కోవిడ్ తోని, భార్య మాత్రము చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్ ఉంది, ఆమె బ్రతుకుతుంది అనుకున్నాను. కానీ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? ఆరోగ్యంగా ఉన్న భార్య చనిపోయింది, అనారోగ్యంగా ఉన్న భర్తే బ్రతికాడు, బలహీనంగా ఉన్న భర్తే బ్రతికాడు. సహోదరి గమనించండి, బ్రతుకుతాము చాలా రోజులు అనుకున్న వాళ్ళు చనిపోవచ్చు, లేదా చనిపోతాం అనుకున్న వాళ్ళు బ్రతకవచ్చు. ఎవరి ఆయుష్ ఎలా ఉంటుందో తెలియదు. కనుక బ్రతికున్న కొద్ది రోజులు మనం ఎలా ఉండాలి తెలుసా? మంచితనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలిగి ఉండాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు నేను. మంచి పేరు మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎవరు చూడరు. అవునా కాదు? ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు, నిన్ను అసలు కేరే చేయట్లేదు, నువ్వు అతను పట్టించుకోవాలి. ఆడి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే నాకెందుకు? అతను కనీసం మంచి మర్యాద తెలియదు, అతను నన్ను గౌరవించట్లేదు కాబట్టి నేను కూడా అతను గౌరవించాను అంటామా అనేస్తాం. ఒకరి దగ్గర పెద్ద డబ్బులు ఉన్నంత మాత్రాన గౌరవం లభించదు, పలుకుబడి ఉన్నంత మాత్రాన గౌరవం లభించదు. పేరు ప్రఖ్యాతులు దేవుని బిడ్డలారా, లోకపరమైన ఖ్యాతి ఉండడం వల్ల గౌరవం లభించదు, పలుకుబడి ఉండడం వల్ల గౌరవం లభించదు. ఒక మనిషికి గౌరవం ఎప్పుడు లభిస్తుందంటే మంచితనాన్ని బట్టి. దేవునికి మహిమ. ఈ లోకమే మంచితనాన్ని బట్టి మనుషుల దృష్టిలో మనకు గౌరవం దక్కుతుంది. మనము దేవుని బిడ్డలారా మంచిగా బ్రతికితే పరలోకమందున్న దేవుని దృష్టిలో కూడా మనకి ఏం దక్కుతుంది? గౌరవం దక్కుతుంది. కనుక ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి? మంచిగా బ్రతకాలి. ఎదుటి వ్యక్తి నీకు హాని చేయొచ్చు, పర్వాలేదు, నువ్వు ఎదుటి వ్యక్తికి హాని చేయకుండా ఉంటే చాలు.
ఎదుటి వ్యక్తి నిన్ను దూషించవచ్చు, ఆ ఎదుటి వ్యక్తిని నువ్వు దూషించకుండా ఉంటే చాలు. ఎదుటి వ్యక్తిని నువ్వు ద్వేషించవచ్చు, కానీ ఆ ఎదుటి వ్యక్తిని నువ్వు ద్వేషించకుండా ఉంటే చాలు. ఒకరోజు నీ మంచితనాన్ని దేవుడే నిరూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అమ్మగారి జ్ఞాపకార్థ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మంచితనం కలిగి బ్రతకాలి. ఎందుకంటే సుగంధ ప్రేరము కంటే మంచి పేరు లేదు. సో నెంబర్ 1, మంచితనం కలిగి జీవించాలి, మంచితనం కలిగి బ్రతకాలి అని నేర్చుకునేది మొదటి విషయం. అయితే ఇక రెండో విషయం ఏంటి తెలుసా? చేతనైనంత ఇతరులకు మేలు చేయడం నేర్చుకోవాలి. ఏం చేయడం నేర్చుకోవాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయడానికి నీ దగ్గర వెండి, మేలు చేయడానికి నీ దగ్గర బంగారం ఉండాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనుల ద్వారా కూడా నువ్వు మేలు చేయవచ్చు. దేవునికి స్తుతి కలుగును గాక. దొర్క అనే వ్యక్తి బైబిల్లో ఉన్నారు. ఆవిడ పేరేంటి? తబిత. తబిత అనేది అరామిక్ భాషలో ఆవిడ పేరు, దొర్క అనేది గ్రీకు భాషలో పేరు. ఆవిడ యొప్పే అనే ప్రాంతంలో జీవిస్తూ ఉన్నది. ఆ యొప్పే అనే ప్రాంతంలో గ్రీకులు అధికంగా ఉండేవారు కనుక ఆవిడను గ్రీకులో దొర్క అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో యూదులు కూడా ఉండేవారు కనుక యూదుల భాషలో, అరమిక్ భాషలో ఆవిడ పేరు తబిత అని పిలిచేవారు. తబిత అన్న దొర్క అన్న ఒకటే అర్థం ఏంటంటే దుప్పి లేదా జింక అనే అర్థం. దేవుని బిడ్డలారా, తబిత అనే మాటకి దొర్క అనే మాటకి కూడా ఒకే ఒక అర్థం ఉంది, అది జింక అనే అర్థం. పరిశుద్ధ గ్రంథంలో జింక దేనికి సాదృశ్యం అంటే సౌందర్యానికి సాదృశ్యం. అవునా కాదు? మీరు బొబ్బిలికి వచ్చేసి గెస్ట్ హౌస్ కాలంలో వెళ్ళండి, జింక యొక్క కొమ్ములు అన్ని చోట్ల అమర్చబడి ఉంటాయి. మీరు బొబ్బిలికి వచ్చేసి కోటలో ప్రవేశించి చూడండి, ఆ కోటలో చూసే వాళ్ళందరూ ఒక మ్యూజియం లాగా చేసి ఉంది, అక్కడ జింక యొక్క కొమ్ములు ఉంటాయి అన్నమాట. ఎందుకు జింక కొమ్ములు అక్కడ ఉంటాయంటే జింక కొమ్ములు చాలా అందంగా ఉంటాయి చూడడానికి. జింక కూడా చాలా అందంగా ఉంటుంది, దుప్పి చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అంటే దుప్పి అయినా జింక అయినా పరిశుద్ధ గ్రంథంలో దేనికి సాదృశ్యం అంటే సౌందర్యానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? సౌందర్యానికి. గమనించండి దేవుని బిడ్డలారా, దొరక అంటే దుప్పి, దుప్పి అంటే సౌందర్యవంతురాలు అని అర్థం. నిజంగా దొరక అనేది భౌతికంగా, ఆ తబిత అనే వ్యక్తి భౌతికంగా సౌందర్యంగా ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆవిడ గుణం మాత్రం చాలా సౌందర్యవంతమైనది. ఆవిడ ప్రవర్తన చాలా సౌందర్యవంతమైనది. ఆవిడ క్యారెక్టర్ చాలా సౌందర్యవంతమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది బయటి రూపాలు చూసి అబ్బాయి ఎంత అందంగా ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ తెలుసా? తెలీదు. ఎస్పెషల్లీ యవ్వన బిడ్డలు మోసపోతూ ఉంటారు. ఒక అబ్బాయి అందంగా కనబడ్డాడని ఆ అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటారు అంటారు. అక్కడ క్యారెక్టర్ నీకు తెలుసా? బిహేవియర్ తెలుసా? బయట మంచిది కనబడినంత మాత్రాన లోపల హృదయం మంచిదైతేనే మనం ఏం చేయాలి? ముందుకు సాగాలి. ఈ రోజు దేవుని బిడ్డలారా, బహిర్గతమైన అందం అనేకులకు ఉంది, అది పెద్ద విషయం కాదు. కానీ అంతర్గతమైన అందం, అంతర్గత సౌందర్యం ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉందో మనకు తెలియదు. అయితే ఈ దొరక అనే వ్యక్తికి మాత్రం, ఈ తబిత అనే వ్యక్తికి మాత్రం అంతర్గత సౌందర్యం ఉంది. ఆవిడ దగ్గర పెద్ద వెండి లేదు, ఆవిడ దగ్గర పెద్ద బంగారం లేదు, కానీ ఆవిడ దగ్గర ఉన్నది చిన్న సూది. ఆ సూదితో ఏం చేసేవారు? ఎవరికైనా వస్త్రాలు ఏం చేసి కుట్టిసి హెల్ప్ చేసేవారు. అనుకోకుండా ఆవిడ సిక్ అయిపోయారు, అనారోగ్యం పాలైపోయారు, సడన్ గా ఆవిడ చనిపోయారు. ఆ సందర్భంలో పేతురు గారు లుద్దా అనే ప్రాంతంలో ఉన్నారు. లుద్దా నుంచి దేవుని బిడ్డలారా ఈ యొప్పే అనే ప్రాంతానికి దగ్గర 20 కిలోమీటర్ల దూరం, 20 కిలోమీటర్ల దూరంలో పేతురు గారు ఉన్నారనే వార్త విని గబగబ కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు. అయ్యా వేగంగా రండి, ఇక్కడ కవిత అనే ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని పిలిచారు. ఆయన వచ్చేసే లోపు కూడా చనిపోయారు. చనిపోతే దేవుని బిడ్డలారా ఏది నన్ను ఇంత పిలిచారని చూస్తే అక్కడ ఉన్న స్త్రీలందరూ వాళ్ళ చేతిలో వస్త్రాలు చూపించి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారమ్మంటే ఇదిగో చనిపోయిన ఈ వ్యక్తి బ్రతికున్నప్పుడు మాకు వస్త్రాలు ఏం చేసి ఇచ్చారు? కుట్టి ఇచ్చారు. అయ్యో ఏదో విధంగా ఇవ్వడం ఏం చేయండి? బ్రతికించండి అని ఏం చేస్తున్నారు? ప్రాధేయపడుతున్నారు. దేవుని బిడ్డలారా పేతురు యొక్క హృదయం చలించిపోయింది, పేతురు యొక్క హృదయం కదిలిపోయింది. ఎందుకు తెలుసా? ఆవిడ వెండి వాళ్ళకి ఇవ్వలేదు, బంగారం వాళ్ళకి ఇవ్వలేదు,
ఆవిడ చేతిలో చిన్న సూది ఉంది, సూదితో బట్టలు కుట్టి ఇచ్చారు. అది జ్ఞాపకం చేసుకొని ఆవిడ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. దేవుడికి మహిమ కలుగుగాక. చిన్న చిన్న సహాయాలేనండి గొప్ప గొప్ప ప్రభావం చూపుతుంటాయి. అవునా కాదు? చిన్న చిన్న హెల్ప్లు గొప్ప ప్రభావం చూపుతుంటాయి. చిన్న హెల్పే అనుకుంటాం, కానీ అది ఎంతో పెద్ద హెల్ప్ గా మారుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఒక బాలుడు చిన్నప్పుడు పేపర్లు అలా ఏదో సామాన్లు అమ్ముతున్నాడు, చిన్న చిన్న సామాన్లు. పేదరికంలో పుట్టాడు, బీదరికంలో పుట్టాడు. చదువుకోవడానికి అతని దగ్గర డబ్బులు లేవు, స్కూల్ కు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఒకరోజు ఎండపూట ఏం చేశాడంటే, ఏదో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా మన ఊళ్ళల్లో, చిన్న చిన్న సామాన్లు అమ్ముతుంటారు, సబ్బులని లేదంటే దుబ్బులని, ఇలాంటి చిన్న చిన్న సామాన్లు అమ్ముతుంటారు కదా. ఈ బాలుడు ఏం చేశాడంటే, స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేక చిన్న చిన్న సామాన్లు అమ్మడం ప్రారంభించేసి ఆ వచ్చిన చిన్న కమిషన్ తోని స్కూల్ ఫీజు కడదాం అనుకున్నాడు. అలాగా కడదాం అనుకొని దేవుని బిడ్డలారా అతను వెళ్తున్నప్పుడు విపరీతమైన దాహం వేస్తుంది. అది భయంకరమైన ఎండపూట అన్నమాట. మే మాసంలో ఇప్పుడు మనకి ఎలా ఎండలు ఉన్నాయో అలాంటి ఒక భయంకరమైన ఎండపూట అన్నమాట. ఆ ఎండపూట ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టేశాడు. అమ్మ 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 నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా ప్లీజ్ అని అడిగారు. ఆ తల్లిగారు ఇతను చూసేసరికి ఆశ్చర్యపోయింది. అయ్యో పాపం పేదరికంలో ఉన్నట్టున్నాడు, ఏదో వస్తువులు అమ్ముకోవడానికి వచ్చాడు, దాహంతో ఉన్నాడు, పేదోడులాగా ఉన్నాడని చెప్పేసి ఇంటి లోపలికి వెళ్ళి దేవుని బిడ్డలారా ఆవిడ ఏం చేసిందంటే గ్లాసు నిండా పాలు తీసుకొచ్చిందంట. అప్పుడు అన్నారు, అమ్మా నేను కేవలం నీళ్ళే అడిగానమ్మా, కానీ మీరు ఎంత మంచివారమ్మా, నీళ్లుతో పాటు నాకేమిచ్చారు? పాలు ఇచ్చారమ్మా అని చెప్పేసి. అయ్యో బాబు దానికేముంది, నువ్వు ఆకలితో ఉన్నట్టు మాకు అర్థమైంది, అందుకే నీకు నీళ్ళేటి చాలవు అని పాలు కూడా ఇచ్చారన్నారు. ఏమండి గ్లాసు పాలు పెద్ద విషయమా? అస్సలు విషయం కాదు. అయితే అమ్మ థ్యాంక్ యూ, నీ రుణం దించుకోవడానికి దేవుడు నాకు అవకాశము ఇచ్చును కాక అని ఏం చేశారు? మనసులో అనుకుని వెళ్ళిపోయి అలా కొంతకాలము సమయం గడుస్తూనే ఉంది. కొంత టైం అలా జరుగుతూ ఉంటే ఈ చిన్న బాలుడు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని ఒక సందర్భంలో ఒక పెద్ద డాక్టర్ గా అయిపోయాడు. పెద్ద డాక్టర్ అయిపోయి పేరు ప్రఖ్యాతులు గణించేశాడు. దేవుని బిడ్డలారా అలాంటి సందర్భంలో ఏం జరిగిందంటే పెద్ద హాస్పిటల్ కట్టేశారు. ఆ హాస్పిటల్లో రోగులకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నప్పుడు ఒక పేషెంట్ ఆయన దగ్గరికి వచ్చేసి చాలా మరణకరమైన పరిస్థితిలో ఉంటే ఆ పేషెంట్ ఆయన దగ్గరికి వచ్చేసరికి అంత బాగా సర్జరీ చేసేసి ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి మంచి మెడికేషన్ ఇచ్చేసి అమ్మ అంత బాగోతుందని ధైర్యం ఉందని చెప్పారు. మరి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. బిల్లు కట్టాలి. వెలుగుతాడు ఏం కట్టాలి? బిల్లు కట్టాలి. మరి బిల్లు కట్టడానికి చూస్తే ఆవిడ దగ్గర అంత డబ్బు లేదు. అయ్యో నా దగ్గర ఇంత డబ్బు లేదు అని అనేస్తే అక్కడ రిసెప్షన్స్ ఉంటారు కదా, రిసెప్షనిస్ట్, వాళ్ళేమో నువ్వు దగ్గర డబ్బులు లేవు నా దగ్గర చెప్పదు, నువ్వు డబ్బులు కడితేనే నిన్ను ఏం చేస్తాను? పంపిస్తాను. అవునా కాదు? కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటది అన్నమాట. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి మనం ఏం కట్టాలి? డబ్బులు కట్టాలి. అంత పీడిస్తుంటారు, అంత పీక్కొని తినేస్తుంటారు అన్నమాట. అయితే ఈ రిసెప్షనిస్ట్ డబ్బులు కట్టడానికి డబ్బులు లేవని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి అయ్యా ఈ పలానా పేషెంట్ మీరు ట్రీట్మెంట్ చేశారు కానీ ఆవిడ దగ్గర డబ్బులు లేవంట అని చెప్పేస్తే ఈ వ్యక్తి బాగా చూశాడంట. చూసి ఆవిడ యొక్క ఈ ఫైల్ ఉంటది కదా, ఫైల్ వెనకాల ఏదో రాసేసాడంట. రాసేసిన తర్వాత ఆ ఫైల్ తీసుకెళ్లి రిసెప్షనిస్ట్ ఇస్తే డబ్బులు కట్టకుండా బయటికి పంపించారు. ఇదేంటి డబ్బులు కట్టకుండా బయటికి పంపించారు? ఏం జరిగింది అంటే ఆ వెనకాల రాసి ఉందంట, అమ్మా నేను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఆకలితో ఒక రోజు వచ్చేసి నీళ్ళు అడిగాను, నీళ్ళకు బదులు నాకు పాలు ఇచ్చావు. నేను చాలాసేపటి తర్వాత నువ్వు ఆదిత్యమని గ్రహించాను. ఆ పాలకు బదులుగా నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన అవసరము లేదు. ఇప్పుడు కట్టాల్సిన డబ్బులు ఎప్పుడో చెల్లించేసావు గనక వెళ్ళు అని గుర్తిస్తే ఆనందానికి అవధి లేదన్నమాట. అయ్యో నేను చేసిన చిన్న గ్లాసెడ్ పాల సహాయము ఈ రోజు కొన్ని లక్షల బిల్లు కట్టకుండా నన్ను కాపాడింది అన్నాడు. చిన్న హెల్ప్ చేస్తే మన జీవితం ఎంతో ధన్యకరం అవుతుంది. దేవునికి మహిమ కలుగుగాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకెవరైనా దూరం నుంచి వ్యక్తి ఎవరైనా కనపడ్డారు అనుకోండి, టిఫిన్ పెట్టండి, పెద్ద ప్రాబ్లం కాదు. అవునా కాదు? టిఫిన్ విలువ ఎంత ఉంటుందండి? ఒక 20 రూపాయలు. అవునా కాదు? దూరం నుంచి వ్యక్తి ఎవరైనా మీకు ఎండపూట కనపడితే మజ్జిగ ఇచ్చేసేయండి. మజ్జిగ ఎంత ఉంటుంది? చాలా తక్కువ, అయినా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆవిడకి నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ మనకి ఏం జరుగుతుందంటే బండి తాళం పెట్టుకోవడానికి ఇక్కడ కీ చైన్ అనేది ఒకటి ఇచ్చారు. ఆ కీ చైన్ రూపాయిదే. ఆ రూపాయి కీ చైన్ ఆవిడకి ఇచ్చేసరికి ఆవిడ ఆ రూపాయి కీ చైన్ గుర్తు పెట్టుకొని ఇండియాలో ఒక అనాథాశ్రమానికి ఆవిడ ఎన్నో డబ్బులు దానం చేశారు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక సహోదరుల, సహోదరులు, మనం చేసే చిన్న చిన్న మేలులు, మనం చేసే చిన్న చిన్న సహాయాలు ఎంతో ఉపయోగపడతాయి. దేవుడికి స్తుతి కలుగునుగాక. తబిత దగ్గర వెండి ఉందా? లేదు. బంగారం ఉందా? లేదు. చిన్న సూది ఉంది. ఆ చిన్న సూది ద్వారా ఆమె ఏం చేశారు? హెల్ప్ చేసి బట్టలు కుట్టిస్తే ఈ రోజు కొన్ని వందల మంది వచ్చి ఆమె కోసం ఏడుస్తూ ఆ పేతురు గారిని విన్నవించుకున్నప్పుడు, ఆ పేతురు గారు వచ్చేసి ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఆవిడ ఏమయ్యారు? తిరిగి బ్రతికారు. ఈవిడ బ్రతకడానికి కారణం ఏంటి తెలుసా? ఈవిడ చేసిన చిన్న చిన్న సహాయాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడి బిడ్డలారా, తల్లి గారు సుశీలమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా మొదటి విషయం ఏం నేర్చుకున్నాము? మంచితనం. సుగంధ తైలము కంటే ఏం ముఖ్యమో? మంచి పేరు ముఖ్యము. మంచితనం కలిగి ఉండాలి నెంబర్ 1. ఇక రెండవది మనం ఏం నేర్చుకున్నాము? మేలు చేసే మనస్తత్వం. ఎవరికి? ఇతరులకు మేలు చేయడం నేర్చుకోవాలి. దేవుడికి కలుగునుగాక. మనం ఎప్పుడు మేలు చేసినా తిరిగి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు 100 మేలు జరిగేలాగా కృప చూపుతారు. దేవుడికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక 3వది విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30 వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30 వచనం. ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథీ 10వ అధ్యాయం 30 వచనమేనమ్మా. క్షమించాలి, అది కాదు, ఒక్క సెకండ్. మొదటి కొరింథీ 10:31. కాబట్టి ఇది నిజమేనమ్మా, ఈ వాక్యం నిజమేనా? ఇప్పటి వరకు ఏ అధ్యాయం చదివారు? 32 చదివారా? 32 కాదమ్మా, 31. కాబట్టి మీరు భోజనము చూసినను, పానము చూసినను, మీరేమి చూసినను సమస్తము దేవుని మహిమ కొరకు. మొదటి విషయం ఏం చెప్పారు? మంచితనము కలిగి ఉండాలి. మొదటి విషయం ఏంటి? మంచితనం కలిగి ఉండాలి. రెండవ విషయం ఏంటి? మేలు చెయ్యాలి. అమ్మ వాక్యం మర్చిపోకూడదు. మొదటి ఏం చెప్పారు? మంచితనం కలిగి ఉండాలి. రెండవది ఏం చెప్పారు? చేతనైనంత ఏం చేయాలి? మేలు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చేతనైనంత. వెండి బంగారు ఇవ్వమని అనట్లేదు. నువ్వు ఎంత చేయగలిగితే అంత, నువ్వేం చేయగలిగితే అది. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిదేటి? మంచితనం కలిగి ఉండాలి. రెండవదేటి? మేలు చేయడం నేర్చుకోవాలి. మూడవది ఏంటంటే బ్రతికిన కొద్ది రోజులు దేవుని మహిమ కోసము బ్రతకాలి. దేనికోసం బ్రతకాలి? దేవుని మహిమ కోసం బ్రతకాలి. మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తము దేనికోసం చేయండి? దేవుని మహిమ కోసము చేయండి. ఈ రోజుల్లో మనం ఎంతకాలం బ్రతుకుతామండి? అవునా? మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? అది చాలా పెద్ద ప్రశ్న. ఇంకా ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడిగితే ఎలాగని అనుకోకండి. బైబిల్లో మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120. ఎన్ని సంవత్సరాలు? 120. జాగ్రత్తగా వినాలి.
బైబిల్లో మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 సంవత్సరాలు బ్రతికారు. బైబిల్లో మోషే గారు 120 సంవత్సరాలు బ్రతికితే అందులో కేవలం 40 సంవత్సరాల చరిత్ర మాత్రమే బైబిల్లో ఉంది. ఎన్ని సంవత్సరాలు? 40. అదే కయ్య గారు 120 సంవత్సరాలు బ్రతికితే 120 సంవత్సరాల చరిత్ర ఉండాలి కదా. 40 సంవత్సరాల చరిత్రే ఉందేంటి? 80 సంవత్సరాల చరిత్ర బైబిల్లో లేదెందుకు? వినండి, జాగ్రత్తగా వినండి. మోషే గారి యొక్క మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు రాజభవనంలో బ్రతికారు. ఆ చరిత్ర పెద్దగా బైబిల్లో మనకు ఉండదు. మిగతా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో బ్రతికారు. దాని చరిత్ర కూడా మనకు ఉండదు. ఎందుకు? రాజభవనంలో బ్రతికినప్పుడు తన కోసమే బ్రతికారు, అవునా కాదు? మిద్యాను అరణ్యంలో బ్రతికినప్పుడు తన మామ కోసం బ్రతికారు. మామ యొక్క మందలు మేపుతా, అర్థమవుతుందా? రాజభవనంలో బ్రతికినప్పుడు తన కోసం బ్రతికాడు. మిద్యాను అరణ్యంలో బ్రతికినప్పుడు తన బంధువుల కోసం బ్రతికాడు. కానీ లాస్ట్ 40 సంవత్సరాలు ఉన్నాయి చూసారా, అవి దేవుడి కోసం బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి ఎవరి కోసం బ్రతికాడు? దేవుడి కోసం బ్రతికాడు, అవునా కాదా? ఆ దేవుడి కోసం ఎప్పుడు ఎంతకాలం బ్రతికాడో అది మాత్రమే బైబిల్లో ఉంది. మిగతా 80 సంవత్సరాలు లేవు. నీకు అర్థమవుతుందా? చాలా సందర్భాలలో మన పనులంటే చాలా బిజీగా వెళ్తూ ఉంటాం, కానీ దేవుడి పని అంటే మనం లెక్క లేదు. కానీ గుర్తు పెట్టుకోవాలి, మనకు పరలోకంలో అధికమైన బహుమానాలు వచ్చింది మన సొంత పనులు చేసుకోవడం వల్ల కాదు, మరి ఎవరి పనులు చేయడం వల్ల? దేవుడి పని చేయడం వల్ల. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పని చేస్తే నీకెవరైనా కూలి ఇస్తారా? ఇవ్వరు. ఇంట్లో తిండి తినట్లేదా? నీకెందుకు కూలి అదేస్తారు, అవునా కాదా? కానీ అదే పని వేరే దగ్గరికి వెళ్ళి చేస్తే నీకు కూలి ఇస్తారు. అర్థమవుతుందా? ఎందుకు? నీకోసం బ్రతకట్లేదు, ఇతరుల కోసం నువ్వు ఏం చేస్తావు? బ్రతికావు. చాలా మందికి తెలియని విషయం ఏంటి తెలుసా? మన కోసం మనమే బ్రతుకుతూ ఉంటాం. మన కోసం మనం బ్రతకడం కాదండి, దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తము దేనికోసం చేయండి? దేవుని మహిమ కోసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కమల్ అడిగాడు, అయ్యగారు కొంచెం లేట్ అయింది. నిజమే. ఎందుకు లేట్ అయింది? బోర్డని పనులు నెత్తి మీద పెట్టుకుంటాను నేను. ఇక్కడికి రావాలి, ప్రసంగం చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా బొబ్బిలు ఇంకో ప్రసంగం చేయాలి. ఆ తర్వాత ప్రతి నెల ఒక మ్యాగజైన్ రాస్తాం, అందులో ఒక ఆర్టికల్ రాయాలి. ఆ తర్వాత మన ఫీల్డ్ కౌన్సిల్ మిషనరీస్ చర్చింతర గారి యొక్క బుక్ రిలీజ్ చేయబోతున్నారు. దాని గురించి ప్రోగ్రామ్స్ బుర్రలు పాడైపోతుంటాయి. కానీ ఇదంతా సంతోషంగా చేస్తాం. ఎందుకు తెలుసా? దేవుని కోసం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. బ్రతకాలనే ఆశలేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేదయ్యా. బ్రతకాలనే ఆశలేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేదయ్యా. యేసయ్యా నా మురళియవా, యేసయ్యా యేసయ్యా నా మురళియవా, యేసయ్యా నా పట్టుకొనవా. బ్రతకాలనే ఆశలేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేదయ్యా. బ్రతకాలనే ఆశలేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఎలా బ్రతకాలి? మంచితనం కలిగి బ్రతకాలి. రెండవది ఎలా బ్రతకాలి? ఇతరులను మేలు చేస్తూ బ్రతకాలి. మూడవది ఎలా బ్రతకాలి? దేవుని మహిమ కోసము బ్రతకాలి. మరి దేవుడి పని అంటే నా పని ఏం చేస్తారు? ఇదే ప్రాబ్లం. అవునా? అలా రేషన్ బియ్యం ఇస్తున్నారు, 5 కిలోలు ఎక్స్ట్రా అంటే చర్చిలు ఎవరు కనపడుతుంది. మీరు మంచిగా లేదు. మా సంఘం ఒకసారి బొబ్బిల్లో ప్రేమించారు పాస్టమ్ గారు.
స్త్రీల కూటం అన్నమాట. ఒక ఇంట్లో ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి ఎవరు లేరంటే ఇలా ఎక్కడికి వెళ్ళారంటే అందులో గమగమ పరిగెత్తుకుని ఒకరు వచ్చి అమ్మగారండి కులాయి వచ్చేసి అమ్మగారండి. ఒకరోజు కులాయి 3 రోజులు రాదండి. కులాయి వచ్చినది నేను అన్నాను, ప్రభు మీ 2వ టైంలో కులాయి రాకుండా చూడండి, నీళ్ళు పడితే ఉంటారు, లేదంటే పరలోకం ప్రార్థిస్తారండి. ఇలాంటి రకాలన్నమాట. అవునా కాదు? కులాయి కోసం ప్రార్థన మాత్రం నీళ్ళనే చూడలేదు నేను. మరి ఏమన్నా కులాయి ఆ కులాయి పోతే మళ్ళీ 3 రోజులు వాటర్ రాదు. చూడండి, వాటర్ కోసము ప్రార్థన నుంచి కనుమరుగైపోయింది. అవునా కాదా? దేనికోసం బ్రతుకుతున్నాము? అవును, ఎప్పుడు నా పనులు ఎంతకాలం మన పనులు ఎప్పుడు ఉండేదే ఉంటాయి. దేవుడి పని ఎప్పుడైనా చేశారా? ఎప్పుడు చేయను. విక్టోరియా రాణి దగ్గర ఒక సేవకుడు ఉండేవాడంట. ఫలానా దేశానికి వెళ్ళు, నేను చెప్పిన పని చేయి అనేసి ఆ విక్టోరియా రాణి అడిగేసరికి వీడు అన్నాడంట సేవకుడు, అమ్మా మీ పని నేను చేస్తాను, కానీ నేను పెద్ద పని పెట్టుకున్నాను, ఆ పని గురించి నేను బిజీగా ఉన్నానంటే నోరు అన్నాను. మరి రాణి మాట్లాడితే ఎవరైనా భయపడాల్సిందే కదా. అమ్మ నోరు మూయి అంటున్నాడు ఏంటంటే, నువ్వు కిందకి వెళ్ళి నా పని చేయి అన్నాడు. మరి నీ పని నేను చేస్తే నా పని సరిగ్గా చేస్తాను, నువ్వు నా పని చేయరా, నీ పని నేను చేస్తాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. మనం దేవుడి పని చేస్తే మన పని ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. దేవుడికి శృతి కలుగుతుందాక. దేవుడి కోసం బ్రతుకుతున్నామా? దేవుడి పరిచయం కోసం బ్రతుకుతున్నామా? 120 సంవత్సరాలు మోసే బ్రతికితే 80 సంవత్సరాలు దేవుడి దృష్టిలో ఉన్నా 40 సంవత్సరాలు మాత్రమే దేవుడు లెక్కించాడు. ఎందుకు? ఆ 40 సంవత్సరాలు మాత్రమే అతను ఎవరి కోసం బ్రతికాడు? దేవుడి కోసం బ్రతికాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. అందుకే నా సన్నిధిలో ఒక్క దినం కలుగుట బయట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నారు. మీరు దేవుడి సన్నిధిలో 1 గంటగా కూడా దేవుడు లెక్కిస్తాడు. ఆ గంట కూడా మిస్ చేసి దాన్ని కూడా దేవుడు లెక్కిస్తాడు. ఎందుకు? దేవుడు బిడ్డలారా, ఆ గంట దేవుడి సన్నిధిలో గడిపితే సన్మానించడానికి దేవుడు లెక్కిస్తాడు. ఆ గంట దేవుడి సన్నిధిలో గడపకపోతే మనల్ని అవమానపరచడానికి దేవుడు అది కూడా లెక్కిస్తాడు. దేవుడికి స్తుతి కలుగుతుంది. నా పాపని ఎప్పుడు నేను చదువుమని ఎప్పుడు ప్రెసెంట్ చేయలేదు. నేను ఈ రోజు నుంచి పుట్టిన తర్వాత ఎల్కేజీ, యూకేజీ, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd, 4th, 5th, 6th మన 10th ఎగ్జామ్ రాసింది. నేను నా కూతురు ఎప్పుడు చదవాలని తిట్టలేదు. నేను 3 విషయాలు తిట్టేవాడిని. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? తిట్లు. నువ్వు వాక్యం చదువుతున్నావా లేదా? తిట్లు. లేదంటే నువ్వు భోజనం చేస్తున్నావా లేదా? తిట్లు. ఇదే అంతే తప్ప చదువుకో ఎప్పుడు నెల మీద తప్పు పెట్టినట్టు పోయలేదు. అది ఏం చేసేది తెలుసా? బైబిల్ చదవడము, ప్రార్థన చేయడము, దేవుడి కోసము వాక్యం చెప్పడం నేర్చుకున్నారు చిన్నప్పుడు. నా గొప్ప కోసం చెప్పట్లేదు, దేవుడి మహిమ కోసం చెప్తున్నాను. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. 600 మార్కులకి 592 మార్కులు వచ్చారు. దేవుడికి మహిమ కలుగుతుంది. దేవి నాయన గారి దగ్గరికి స్కూల్ నుంచి తీసుకెళ్లారు. నేను కాదు, తీసుకెళ్లి అలాగ నమస్తే చేయగానే ఆయన అన్నారు, మీ దేవుడు నీకు సహాయం చేశాడు అన్నారు. అంతకంటే గొప్పది ఏం కావాలండి? మనం దేవుడి పని చేస్తే మన పని ఏమని చేస్తారు? మనం దేనికోసం బ్రతకాలి? బ్రతికిలని బ్రతుకులు. అవునా సార్? మొన్ననే ఒక వ్యక్తి పొలానికి వెళ్ళాడు, పాపం చనిపోయాడు. ఎలా చనిపోయాడు? జస్ట్ పొలానికి వెళ్ళాడు, చనిపోయాడు. చాలా మంది ఏమనుకుంటారు, అతని శరీరం బ్లూ కలర్ లో మారిపోయింది, ఏదో విషపాము అతన్ని కలిచేసి ఉంటాడు. చెప్పలేమండి. నాతో చాలా మంది అన్నారు, అయ్యో ఇప్పుడే మార్నింగ్ వెళ్తున్నప్పుడు నేను పలకరించానండి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే పొలానికి వెళ్తున్నాను. వాళ్ళ ఊరు సీతాయిపేట, ఇది మక్కూరు వెళ్తున్నాను. సీతాయిపేట మాకు పొలాలు ఉన్నాయి, పొలానికి వెళ్తానికి వెళ్ళాడు. ఎల్లుడు పాపం మిగతా జీవితం ఇలాగ శవంగా పిలిచాడు. మానవ జీవితం ఎప్పుడు అర్థమవుతుందో మనకి తెలియదు. బ్రతికిన రోజులు ఎలా బ్రతకాలి? మంచితనం కలిగి బ్రతకాలి. రెండవది ఇతరులకు చేతనైనంత మేలు కలిగి బ్రతకాలి. మూడవది వెరీ ఇంపార్టెంట్, దేవుని మహిమ కోసం మనము బ్రతకాలి. దేవుని స్తుతి కలుగుతుందాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభువునందు నిలిచిన తల్లిగారు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకు ఆశ్చర్యం నిజంగా. బాబురావు గారికి కుటుంబానికి ధన్యవాదాలు. ఎందుకంటే నా పొగట్ట కాదు, 10 సంవత్సరాలు మా గొప్పిల్లో 10 సంవత్సరాల వరకే ప్రార్థన నిర్ణయించుకుంటున్నారు. 11వ సంవత్సరం అయ్యేసరికి ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. 13 సంవత్సరాలైన తల్లిగారిని ఏం చేయలేదు, మర్చిపోలేదు.
తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు, తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా బైబిల్ ఒక వచనం ఏంటి తెలుసా? నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంది. నీతిమంతులు ఎప్పుడెప్పుడు జ్ఞాపకంలో ఉంటారు? నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. మరి నిత్యము అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు? బ్రతికినన్ని రోజులు తల్లిగారి ఎవరి కోసం బ్రతికారు? దేవుని కోసం. దేవునికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా, హల్లెలూయా. నీతిగా బ్రతికారు, 10 మందికి మేలు చేసే బిడ్డగా బ్రతికారు, ఒక మంచితనం కలిగిన వ్యక్తిగా బ్రతికారు, 10 మందికి మేలు చేసే వ్యక్తిగా బ్రతికారు, ముఖ్యంగా దేవునికి మహిమనిచ్చే వ్యక్తిగా బ్రతికారు. కనుక తల్లి గారిని మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపకము చేస్తూనే ఉన్నాం. కనుక తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే తల్లి గారి జీవితాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. మా తల్లి గారి విడిచి వెళ్ళిన మాదిరిని మనం ఏం చేయాలి? అనుసరించాలి. అప్పుడే మన జీవితాలు ఏమైపోతాయి? ధన్యతగా ఉండాలి. దేవునికి స్తుతిగా ఉండాలి. కనుక సహోదర సహోదరి, నా సందేశం నుంచి మంచి పోరాటము పోరాటం, విశ్వాసమును కాపాడు, నా పరుగును కడగొట్టించు అన్నారు. ఎవరు? అపోస్తులైన పౌలు. తల్లి గారు మంచి పోరాటము పోరాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన పరుగును తుదముట్టించాడు. మరి మన జీవితంలో ఉన్న సవాల్ ఏం తెలుసా? మనం కూడా దేవుని కోసం మంచి పోరాటము పోరాడాలి. మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన పరుగును ఏం చేయాలి? తుదముట్టించాలి. అప్పుడే దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ. దానికి 3 చెప్పారు, మర్చిపోకూడదు. మంచితనం దగ్గర తెచ్చుకుంటారు, చేతనైనంత మేలు తెరవని చేద్దాం, దేవుని మహిమ కోసం మనము జీవిద్దాం. అలాంటి ధన్యత కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించిన దాకా కీర్తి శేషురాలు సుశీలమ్మ గారు, విడిచి వెళ్ళిన తన భర్త గారైన సేవకుల పెద్దలు తండ్రి గారు, మరి బాబురావు గారికి దేవుడు నూతన బలం దీర్ఘాయుష్యాలను ప్రార్థన చేస్తున్నాం. ఆ తరం లాగా మేము సేవ చేయలేమో అనిపిస్తున్నాం. ఈ ఏజ్లో కూడా అలా సేవ మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేమేమో 30-40 ఉన్నదంటే సేవ చేస్తున్నాం. తండ్రి గారికి 60 దాటిపోయి ఆ ఏజ్ లో సేవ చేయడం అంటే ఈజీ కాదు. శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, దెబ్బ వెంబడి దెబ్బ, సాతాను తన జీవితాన్ని దాడి చేసిన ఈ రోజుకు అధైర్యపడకుండా తన పరిచయం పెరిగింది కానీ తరగదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా, హల్లెలూయా. మా అందరికి ఎంతో ఇన్స్పిరేషన్. మేము ఆ జనరేషన్ వాళ్ళు సేవ చేస్తుంటే ఆశ్చర్యపోతుంటాం. అయ్యగారి దగ్గర, విజయ్ కుమార్ అయ్యగారి దగ్గర ఇంకా సేవ చేస్తున్నారు ఆ జనరేషన్ వాళ్ళు. ఆశ్చర్యం అనిపిస్తుంటది. ఈ ఏజ్ లో కూడా పరిచయం చేస్తున్నారు. అవునా కాదు? ఎందుకు? దేవుడు వాళ్ళకి బలం ఇంకేదో ఉందని కాదు, దేవుని ఎడ్ల ప్రేమ, దేవుడి సన్నిధి ఎడ్ల ప్రేమ, బ్రతికిన దేవుడి కోసం బ్రతకాలి, బ్రతికిన 2 రోజులు అనే తపన. మరి మనమందరం ప్రార్థన చేయాలి. దైవ సేవకులు దేవుడు ఇంకా నూతన ఆరోగ్యము దయచేయాలి, ఆయుష్ను పొడిగించాలి, దేవుడు కృపను అనుగ్రహించాలి. మరి తన బాటలో నడుస్తున్న కుమారులు, మరి ఈరోజు సుదర్శన్ రావు పాస్టర్ గారు పార్టీలో ఉన్నారు, వారి పరిచయం పెట్టి రాలేకపోతే తర్వాత వస్తారనుకుంటారు. మరి ఇక్కడ ఎవరి బిడ్డ కమల్ మంచి పరిచయం చేస్తుంటారు. మరి ఆ కుమారుడు అయితే మంచి ఆర్గనైజర్, సభాముఖంగా చెప్తున్నాడు, ప్రతిదీ చక్కగా ఆర్గనైజ్ చేస్తుంటాడు. ఇదంతా దేవుని బిడ్డలాగా, దేవుని ప్రేమించి దేవుని మహిమ కోసం. చాలా మంది అనుకుంటారు పాస్టర్లు అంటే చాలా హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు. మాకున్న కష్టాలు, మా చర్చిలో ఒక 2-8 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశారు. వాళ్ళ ఆవిడ అంటుంది, మా ఆయన 2 సంవత్సరాలు సెక్రటరీగా పనిచేశారు, అందుకే షుగర్ వచ్చేసిందండి. మరి 15 సంవత్సరాలు చెప్తున్నారు, మరి మాకు ఎన్ని రోగాలు కావాలి, బీపీ, షుగర్, థైరాయిడ్. ఇంకంటే ఎందుకంటే 2 సంవత్సరాలు భరించడానికే అంత కష్టమైతే 15 సంవత్సరాలు. అవునా కాదు? కొంచెం లేట్ అయితే ఫస్ట్ ఎవరు పాస్టర్ గారికి అంటున్నారు, కొంచెం వాక్యం ఎక్కువ చెప్తా ఇంతసేపు చెప్తున్నారు, తక్కువ చెప్తే అసలు చెప్పట్లేదు ఈ మధ్యలో. అవునా కాదు? ఏదైనా ఒంట్లో బాగాలేకపోయి విజిటింగ్ రాకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారు. అవునా కాదు? నేను ఎప్పుడు చాలా భయపడుతుంది. నేను సాతాను దగ్గర భయపడదు, నేను బాగా భయపడి మనుషులకి. అర్థమవుతుందా? సాతాను అయితే బంధించి వదిలేస్తారు, కానీ మనుషులు చాలా డేంజర్. నేను ఎప్పుడు 100 సార్లు అన్నాను, నాకు విశ్వాసాలు అంటే గొప్ప అందరికంటే. ఎందుకు? ఎప్పుడే గంటలో తెలియదు. నేను మంచిది, నీ గురించి కాదు, మా వాళ్ళ గురించి.
దేవుని వింటారా? జాగ్రత్తగా ఉంది. అయితే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఎదుర్కొని నిలబడుతున్నారంటే దేవుడి యొక్క కృప. దైవ సేవకుడు దేవుడు దీర్ఘాయుషు, నూతన బలం, నూతన ఆరోగ్యం దేవుడు దయచేయడం దాకా ఇంకా మీరు దీర్ఘాయుషు దీవించబడి మా అందరికీ దీవెనకరంగా ఉండాలని ఎవరి బిడ్డకు నా ఆశీస్సులు దేవుడి కృపలు వర్తిల్లాలని ఒకటిగా వాక్యం పెట్టదు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం గురించిన కీర్తిశేషుడు అమ్మగారు మరి తన జీవితం అంతా మనకు దీవెనకరంగా ఉండాలని పరలోకమందు తను మన కోసం ప్రార్థన చేస్తుందని బలంగా ఈ మాటలు వస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్.